హాయ్ అండి, నేను మీ డాక్టర్ వినీలా, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిక్ అండ్ గైనకాలజిస్ట్, మెడివాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హనుమాన్ జంక్షన్. ఈ మధ్య నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చి పాజిటివ్ అని చెప్పేసి నా దగ్గరకు వచ్చారు. స్కాన్ చేస్తే జెస్టేషనల్ శాక్ ఉంది. ఓన్లీ జెస్టేషనల్ శాకే కనిపించిందండి స్కాన్ లో. సరే అమ్మా, తర్వాత 2 వీక్స్ తర్వాత రమ్మని చెప్పాను మళ్ళీ స్కాన్ కి. 1 వీకే పేషెంట్ వచ్చారు. లో బ్యాక్ ఏక్ అంటే బ్యాక్ పెయిన్ బాగుంది అని చెప్పేసి పేషెంట్ వచ్చారు. సరే అని చెప్పి స్కాన్ చేస్తే శాక్ మాత్రమే ఉంది, అంటే పిండం ఏం ఫామ్ కాలేదండి. దాన్ని మనం బ్లైటెడ్ ఓవమ్ ఆర్ యానెంబ్రియానిక్ జెస్టేషన్ అని అంటాము. బ్లైటెడ్ ఓవమ్ అంటే ఏంటంటే అండి, శాక్ అనేది ఫామ్ అవుతుంది, అంటే ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అవుతుంది, కానీ లోపల పిండం అనేది ఫామ్ కాదు. ప్లస్ ఏంటి అంటే బీటా హెచ్సిజి లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి, ఎందుకంటే మాయ అనేది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి బీటా హెచ్సిజి లెవెల్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ శాక్ 2.5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ పెరగదండి. ఎందుకు ఇలా అయింది, కాజ్ ఏంటి అంటే మెయిన్ గా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అండి, జెనెటిక్ డిజార్డర్స్. ప్లస్ ఏంటి అంటే లో క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ తక్కువ, సరిగ్గా లేకపోయినా ఎగ్ క్వాలిటీ తక్కువ ఉన్నా కూడా అలా వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్ గా పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఇలా బ్లైటెడ్ ఓవమ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఇంకా అబార్షన్ పిల్స్ స్టార్ట్ చేయడమే అండి. లేదు అబార్షన్ పిల్స్ లేకపోయినా డిఎన్సీ అంటే కింద నుంచి క్లీన్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ముందే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనేది యూజ్ చేయాలండి.